హలో గైస్, ఎట్లురా? మేమైతే మస్తున్నాం, మీరు కూడా మస్తురు అనేసి అనుకుంటున్నా. సో ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. మీరు కూడా బోనాల పండుగ ఎలా జరుపుకున్నారనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి గైస్. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూసి ఎంజాయ్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా గైస్? ఇప్పుడైతే మొత్తానికి అయితే బోనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం రెడీ చేసింది మా అక్క అయితే. ఇంకా నైవేద్యం అయితే పెట్టేసింది అనమాట. ఇంకో అక్క అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా బోనాలు అయితే చేస్తుంది అనమాట. బోనం చేస్తుంది. నా రూమ్కి అక్క రూమ్కి వచ్చేసి చాలా దగ్గర అనమాట. సో ఇక్కడ బోనం రెడీ అయిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి. బోనం రెడీ అయిందా కాలేదా అనేసి ఈ 2 బోనాలు తీసుకొని అయితే ఇంకా మేమైతే బయలుదేరుతాం అనమాట గుడి దగ్గరికి. ఇంకా మేమైతే బయలుదేరినాం అనమాట. ఇంకా మా పెద్దగా అయితే బోనం అయితే ఎత్తుకుందాం అనమాట. సో ఇంకా అందరం కలిసి అయితే వెళ్తాము. ఇంకా అట్లనే మా అక్క వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఆ బోనం తీసుకొని అందరం కలిసి అయితే బయలుదేరుతాం అనమాట గుడి కాడికి. నా రూమ్ దగ్గర అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. వచ్చేసి మా అక్క మొత్తానికి అయితే అంతా కంప్లీట్ చేసుకొని రెడీగా అయితే ఉంది, మా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో మేమే చాలా లేట్ చేసినాము. మా అక్క అయితే 1 గంట 2 గంటల నుంచి అయితే ఇంకెప్పుడు వస్తారా అనేసి వెయిట్ చేస్తుంది. ఇంకా వచ్చేసి అయితే ఇంకా మా మిల్కీకి అయితే బోనం ఎత్తింది. ఫస్ట్ మా తేజు ఎత్తుకుంటా అని చెప్పింది, కానీ మా మిల్కీ ఏడ్చేసరికి మా తేజు ఎత్తుకోకుండా మా మిల్కీకి అయితే బోనం ఎత్తిరనమాట. సో బోనం ఎత్తుకొని కొన్ని ఫొటోస్ దిగే వరకు ఆడ కూడా కొంచెం టైం వేస్ట్ అయింది. ఇంకా టైం వేస్ట్ అంటే ఇంకా ఫొటోస్ అయితే ర్యాండమ్గా అయితే ఎవరైనా దిగుతాం కదా. సో ఇంకా మా అక్క కూడా ఇంకా కాళ్ళకు నీళ్ళు పోసేసి మొక్కిందనమాట. సో మా మైగాన్ని మొక్కమని చెప్తే కొంచెం సిగ్గుపడ్డాడు అనమాట. మొక్కరా అంటే ఇంకా అక్కయ్య చెల్లె కాళ్ళు మొక్కరా అంటే కొంచెం సిగ్గుపడుకుంటే ఇంకా మంగ అట్లా మొక్కేసిండు. సో ఇంకా మా కన్యాని ముఖం అంటే చూస్తుండే ఇంకా ఏం మొక్కాలి ఏం కథ అనేసి ఇంకా సరేలే అనేసి ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా చిన్న అయితే బయలుదేరినాం అనమాట గుడి దగ్గరికి. అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట మా అక్క వాళ్ళు. మా మిల్కీకి బోనం ఎత్తుకొని నడవడానికి రావట్లేదు అనేసి మా తేజ్కి అయితే ఎత్తినాం అనమాట బోనం. కానీ మా మిల్కీ అయితే అలిగిందనమాట. సో నేను కూడా ఎత్తుకొని కొంచెం దూరం అన్న నడుస్తా అనేసి, కానీ ఇంకా అది కుదరలేదు. ఇంక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మా అక్క, మా అమ్మ, మా బావ అందరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంక మేమందరం ఇక్కడ కలిసేసి ఇంకా 2 బోనాలు ఎత్తుకొని చిన్నగా వెళ్తున్నాం. మా తేజ్కి అయితే డ్రెస్ కంఫర్ట్గా అయితే లేదు, కొంచెం నడవడానికి అయితే రావట్లేదు అనమాట. సో అందుకనేసి మా చిన్నకి ఎత్తుకుంది బోనము. కొంచెం కంఫర్ట్గా డ్రెస్ లేకపోయేసరికి ఇక్కడ మళ్ళీ మా చిన్నకి ఎత్తుకుంది అనమాట. ఆ ప్లేస్ బాగుందనేసి ఇంక అక్కడనే ఒక పిక్ తీసుకుందాం అనేసి అందరు లైన్లో నిలబడమని చెప్పిన అనమాట నేనే. ఇంకా పిక్ అయితే తీసుకున్నాము. సో ఆ పిక్ ఎలా ఉందనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో ఇక్కడ సిటీలో అయితే ఇంకా డప్పు సపోర్ట్లు అనేది ఉండవు కాబట్టి ఇంకా డప్పు సపోర్ట్లు తీసుకురావాలన్నా కూడా చాలా అడుగుతారు అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళైతే డప్పు సపోర్ట్లతోటి వెళ్ళిపోతారు, కానీ ఇంకా మైక్లే ఉంటాయి కాబట్టి అందరూ ఇంకా ఎవరంతా వాళ్ళే పెట్టుకొని వస్తారు కాబట్టి ఇంకా మేమైతే బయలుదేరినాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మరి సబ్స్క్రైబర్ ఎవరో ఏం కదా తెలియదు వీడియో తీస్తున్నాం అనేసి హాయ్ అయితే అనమాట. సో ఇంకా చిన్నగా అయితే బయలుదేరినాము గుడి దగ్గరికి. టెంపుల్ దగ్గర మాత్రం డెకరేషన్ అయితే సూపర్గా చేశారనమాట. ఫ్లెక్సీలు, బాక్సెస్, ఈ మైక్ సెట్లు. అక్కడ గుడి దగ్గర అయితే పోయే వరకు మంచి వైబ్ అయితే వచ్చిండే. సో మంచిగా అనిపించినాయి అనమాట. ఇంకా బోనం అంతా ఎక్కించే వరకు చాలా టైం పట్టినుండే. అక్కడ పబ్లిక్ అంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా దేవుని చుట్టూ 5 చుట్లు తిరిగి అన్నీ వేసి బియ్యం పోసేసరికి అయితే చాలా టైం పట్టినుండే. 1 గంట 2 గంటన్నర పట్టినుండే అనమాట. సో ఇంకా పబ్లిక్ వస్తున్నారు, పోతూనే ఉన్నారు అనమాట. సో ఇంకా
దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.